చందుర్తి మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ గొట్టె ప్రభాకర్ కుమారుడు గొట్టె అనిరుద్ 3 భాషల్లో ద హ్యూమన్ ఆర్ట్ పుస్తకాన్ని రాయడం గొప్ప శుభ పరిణామమని కాంగ్రెస్ పార్టీ చందుర్తి మండల అధ్యక్షులు చింతపండి రామస్వామి అన్నారు. ఈ పుస్తకాన్ని ఆదివారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనిరుద్ వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినప్పటికీ తన ఖాళీ సమయాల్లో రచనా వ్యాసంగం చేయడం అభినందనీయమని, భవిష్యత్తులో మరిన్ని రచనలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, సర్పంచ్ పులి సత్యం, ఉప సర్పంచ్ బత్తుల క్రాంతి, ఏఎంసీ డైరెక్టర్ ఇందూరి మధు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దారం రామచంద్రం, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చందుర్తి మండల కేంద్రానికి చెందినటువంటి మాజీ సర్పంచ్ అన్న గొట్టె ప్రభాకర్ అన్న గారి చిన్న కుమారుడైనటువంటి గొట్టె అనిరుద్ గారు ఆయనే వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉన్నప్పటికీ ఖాళీ ఉన్న సమయంలో తనకున్నటువంటి పరిజ్ఞానంతో ది హ్యూమన్ ఆర్ట్ అనేటువంటి ఒక బుక్ను రచించి ఆ యొక్క బుక్లో 20 పేజీలుగా ఉన్నటువంటి ఆ బుక్లో అన్నిటికి సంబంధించినటువంటి రాజకీయ అదేవిధంగా సామాజిక రుగ్మతలు అనేక అంశాలను పొందుపరిచి అట్టి బుక్ను 3 భాషలలో రాయడం నిజంగా వారికి ఈ చందుర్తి మండల తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తూ అట్టి బుక్ను ఈరోజు ప్రభుత్వ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం మరో గొప్ప విషయంగా భావిస్తూ రానున్న రోజులలో గొట్టె అనిరుద్ గారు మరిన్ని బుక్కులు రాసి ఈ యొక్క ప్రపంచంలోనే ఒక వ్యక్తిగా వెలగాలని కోరుతూ ఆ బుక్ ఆవిష్కరించినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.